భూమి మీద సరిగా మనము దేవునికి తగినట్లుగా నడుచుకుంటే మనము జీవించేలాగా ఉంటాము. ఇప్పుడు కొన్ని దేశాల్లో, మన భారతదేశంలో ఇలాగ జీవించాలి, ఇలాగ రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా రాజ్యాంగం ప్రకారము జీవించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన మాటల ప్రకారము ఆ విధానం ప్రకారం జీవించాలని భారతదేశంలో అంటారు. అలాగే వేరే దేశం, లేకపోతే ఒకవేళ కువైట్, బెహ్రాను, లేకపోతే సౌదీ అరేబియాను, వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు వారి విధానము మారుద్ది, వారు తిండి మారిద్ది, వారు అక్కడ జీవించే ప్రవర్తన మారిద్ది. ఏమిటంటే అక్కడున్న దేశపు వారు మనలాంటి వారు కాదు కాబట్టి, వారు ప్రత్యేకత, వాళ్ళు వేరేగా ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న వాటిని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము మనం చేరబోతున్నాము, పరలోక రాజ్యములో ఇలాగ ఉండబోతుంది, మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ సరిగా ఉంటే పరలోక రాజ్యంలో అక్కడ నేర్చుకోవటం ఏమి ఉండదు, ఇక్కడే నేర్చుకొని పరలోక రాజ్యంకి వెళ్ళాలి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంటే ఒక విధానము, అలాగే అమెరికా లేకపోతే యూరప్ దేశాలకు వెళ్తే ఒక్కొక్క విధానము. అక్కడున్న ప్రవర్తన, అక్కడ ఉన్న వాటికి వారు చెప్పినట్లుగా, ఆ రాజ్యాంగం చెప్పినట్లుగా అక్కడ ఉన్న వారు వింటున్నారు. మనము కూడా అక్కడ అట్లా వినాలి అని చెప్తారు అక్కడున్న వారు. అట్లా మనం ప్రవర్తించాలి, లేని ఎడల జైలుకు పాలవుతారు. అలాగే ప్రపంచంలోనే ఒక్కొక్క ప్రదేశాల్లో, ఒక్కొక్క కంట్రీలో కొంతమంది సమూహము జనము ఇలాగుంటారు, కొంతమంది సమూహము జనము అలా ఉంటారు. అలాంటప్పుడు పరలోక రాజ్యములో ఎలాగుంటామని దేవుడు తనకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ ఉంటేనే ఆ రాజ్యములో మనకు స్థానం ఉండిద్దని దేవుని వాక్యము చెప్తుంది.